నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. మే నెలలో కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ నెలలో 5 గ్రహాలు మారిపోతున్నాయి గురుగారు. గురువుతో పాటు ఇతర గ్రహాలు కూడా మారుతున్నాయి. ఈ గ్రహ మార్పుల కారణంగా కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది? పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? అయితే ముఖ్యంగా మనం మే మాసం 2020 సంవత్సరం చూసినట్టయితే కనుక అతిపెద్ద గ్రహాలైనటువంటి రవి భగవానుడు, అతిపెద్ద గ్రహాలు రాహు కేతు ఛాయాగ్రహాలు, అలానే వీరికి బుధ గ్రహం కూడా మారుతుంది. బుధ గ్రహంతో మనకి గురు గ్రహం కూడా ఈ మాసంలో 15వ తారీఖు మారటం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా 15వ తారీఖు మనకి 4 గ్రహాలు మారుతున్నాయి. అలానే చంద్రుడితో కూడా లెక్కేసుకుంటే 6 గ్రహాలు అనేది మనకి మారటం జరుగుతూ ఉంది. అయితే ఈ గ్రహాల మార్పిడి వలన ఈ యొక్క కన్యారాశి వారికి కొంతమేర బాగుంటుందని చెప్పవచ్చు. కన్యారాశి వారికి గత 7-8 నెలలుగా బాగుంది. కాకపోతే మధ్యలో వీరికి నరదిష్టి నరప్రవాహం వల్ల కొంతమేర మళ్ళీ డౌన్ఫాల్ అయ్యటం, మళ్ళీ పుంజుకునేదానికి మళ్ళీ పై స్థాయికి వెళ్ళేదానికి అయితే కనబడుతుంది. కాకపోతే ఎవరైనా కన్యారాశి వారు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం వారి మీద త్వరగా ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. కాలసర్పదోషం నాగదోషాలు కూడా వీరికి కొంతమేర కనిపిస్తున్నాయి కన్యారాశి వారికి. అందుకని వీరు ఈ మాసంలో ఎలానో 15వ తారీఖు నుంచి వీరికి పుష్కరాలు ఆరంభమవుతూ ఉన్నాయి. సరస్వతి నది పుష్కరాలు మనకి 2020 సంవత్సరం మే మాసం నుంచి మొదలవుతున్నాయి. అయితే వీరు అక్కడ వరకు వెళ్ళకునే సందర్భం ఉన్న సమీప దూరంలో వీరికి కాలువలు, నదులు, చెరువులు, వాగులు, కుంటలు, ఏరు, సెలయేరు, కోనేరు, కాలువలు అలాంటివి, ఇంకా బ్రహ్మగుండాలు, సముద్రాలు లాంటివి ఏమైనా స్నానం చేసేటువంటి ఆచరణలు ఉన్నా అక్కడ ఉన్న ప్రాంతీయ ఆచార ప్రకారంగా వీరు స్నానం ఆచరించి ఒడ్డు మీదకి వచ్చి 2 ఒత్తులు మట్టి ప్రమిద ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్టయితే కొంతమేర అన్ని రకాల గ్రహదోషాలు పోతే బాగుంటుంది. అలానే వీరికి స్నానం చేసేటప్పుడు సజ్జలు, నువ్వులు, అలానే గోధుమ పిండి ఒక 1/4 కిలో ఉండలు చేసి ఈ 3 కూడా స్నానం చేసే నీటిలో వదిలితే వీరికి ఉన్న దోషాలన్నీ పటాపంచలేకపోతాయి. ప్రకృతి నుంచి దోషాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదిష్టి నరఘోష, గ్రహరీత్యా దోషాలు అన్నీ కూడా వీరికి పటాపంచలేదానికి ఆస్కారం కనిపిస్తోంది. అలానే వీరికి అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోతాయి. అయితే వీరికి కొంతకాలంగా బాధిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మెరుగుపడడానికి ఈ మే మాసం నుంచే ఆరంభమవుతూ ఉన్నాయి. కొత్తగా ఏదైనా వ్యాపార నిమిత్తం మొదలు పెట్టాలన్నా రెస్టారెంట్స్ కావచ్చు, ఫుడ్ కోర్ట్స్, పాల ఉత్పత్తులు, హోటల్స్ ఇలాంటి వ్యాపారాల నిమిత్తం ఏదైనా మొదలు పెట్టాలనుకున్నా, ఇన్స్టిట్యూట్స్, బుక్ స్టోర్స్, మెడికల్ షాప్స్ ఇలాంటివి ఏదైనా మొదలు పెట్టాలనుకున్నా, ఇటుక, ఇసుక, ఇనుము ఇలాంటివి మొదలు పెట్టాలనుకున్నా, రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళాలనుకున్నా కూడా వీరికి 18వ తారీఖు తర్వాత చాలాగా అనుకూలంగా అయితే కనపడుతుంది. వీరికి లైఫ్ లాంగ్ కూడా పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. ఒకవేళ మొదలుపెట్టుంటే అంతతో వదిలేసేయండి. కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలంటే అప్పు తీసుకురండి, పర్వాలేదు. కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే వీరికి మొదలు పెట్టదే వీరికి కలిసి వచ్చేదానికి లేదు, పై స్థాయికి వెళ్ళేదానికి లేదు. అందుకని వీరు స్వయంగా సొంతంగా వ్యాపారం మొదలు పెట్టుకుంటే మాత్రమే వీరికి కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి విషయం ఇది అయితే కొత్తగా వ్యాపారం పెట్టాలని కన్యారాశి వారు ఎవరైనా ఉంటే 18వ తారీఖు తర్వాత మొదలు పెడితే వీరికి సానుకూల పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే ఆలయాల నిర్మాణం, ట్రస్టులు, ఆశ్రమాలు ఏదైనా నిర్మించాలనుకున్నా కూడా 22వ తారీఖు తర్వాత వీరు ఏదైనా చేసుకుంటే సానుకూల పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే బుద్ధ పౌర్ణమి మనకి మే 12వ తారీఖు ఉంది. ఈ యొక్క కన్యారాశి వారు బుద్ధ పౌర్ణమి రోజున వీరు ఖర్జూర పండు సీజ్ అంటే ఖర్జూర పండుని మిక్సీ చేసి ఆ ఒక పేస్ట్ని పాలలో కలిపేసి ఆ పాలు ఉదయించేటువంటి చంద్రునికి చూపించి ఆ పాలు కనుక వీరు సేవించిన లేదా ఎంతోమందికి వీరు దానం చేసినా కూడా దానివల్ల వీరికి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్య సమస్యలు మెరుగవుతాయి. అలానే వీరికి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఆ గ్రహాల యొక్క ఎసులుబాటు వీరికి సౌలభ్యం వీరికి చాలా బాగా వస్తుందని చెప్పొచ్చు. గురుగారి శుభకార్యాల పరిస్థితి గురుగారి రాశి వారికి. ఈ రాశి వారికి అయితే పెళ్లిళ్ళు చేసుకునేందుకైతే మాత్రం కొంతమేర ఆలోచించాల్సిన విషయమే కన్యారాశి వారికి. కాకపోతే స్త్రీ పురుషులు ఎవరున్నా కూడా కన్యారాశి స్త్రీ ఉన్నారనుకోండి, ఆవిడికి 12వ తారీఖు తర్వాత సంబంధాలు చూసుకోవచ్చు. అలానే పురుషుడు ఉంటే 18వ తారీఖు తర్వాత సంబంధాలు చూసుకోవచ్చు. పురుషుడికైతే తూర్పు దిశ నుంచి, స్త్రీకి అయితే దక్షిణ దిశ నుంచి వచ్చేటువంటి మ్యాచెస్ ఖచ్చితంగా కుదురుతాయి. అవి పెళ్ళిళ్ళు అయితే మాత్రం ఇప్పుడు కనిపించట్లేదు. అవి ఖచ్చితంగా నవంబర్ వరకు 2020 సంవత్సరం నవంబర్ వరకు అయితే కన్యారాశి వారికి ఖచ్చితంగా ఆగాల్సిందే. ఈలో పెళ్లిళ్ళు చేసుకున్నా అంత పెద్దగా రాణించేలా కనిపించట్లేదు. అదేంటి గురువు గారు మేము ఒకసారి పెళ్లి చేసుకుంటే రాణించమంటారంటే, మరి పెళ్లి చేసుకుంటే కలకాలం ఉండాలని కదా, 4 రోజులు పెళ్లి అనేది అవసరం లేదు కదా. అందుకని చేసుకోకపోవడం మంచిది.
నవంబర్లో పెళ్లి చేసుకోండి. ఇప్పుడు అమ్మాయి మన అమ్మాయి, అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోండి. అంతగా పెళ్లి వరకు అయితే రాణించట్లేదు అదృష్టం కన్యారాశి వారికి. వారు ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ దశలు ఉన్నా సరే పెళ్లి మాత్రం నవంబర్లోనే చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. నిరుద్యోగులకు ఏదైనా శుభవార్త ఉందా గురుగారు? నిరుద్యోగులకి అంటే వీరికి ఎక్కడ ఇన్స్టిట్యూట్స్లో కావచ్చు, బ్రోకరేజ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ లేకుండా వీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. 22వ తారీఖు తర్వాత అయితే వీరికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ప్రయత్నపూర్వకంగానే గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే రాదు. ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం ఫలించేదానికైతే మాత్రం అదృష్టం ఉంటుంది 22వ తారీఖు తర్వాత. సో ప్రయాణాలు చేస్తూ ఉంటారు, దూర ప్రయాణాలు అవి అంతగా కలిసి వస్తూ ఉంటాయా, లేదంటే ఆకస్మిక ధనలాభం ఏమన్నా ఇలాంటివి ఏమైనా సూచిస్తున్నాయి గురుగారు గారికి ఏమన్నా? ఆకస్మిక ధనలాభం అయితే లేదండి. ఎప్పుడో ఎక్కడో చెట్టు వేస్తుంటారు, ఆ విత్తనం చెట్టు మొలిసేసి దాని పళ్ళు పూసి అట్లా పళ్ళు వచ్చాయి. కానీ ఆకస్మిక ఎవరో ఆస్తులు రావటం, అట్లా వీళ్ళు కోటీశ్వరులు రావటం అయితే ఈ కన్యారాశి వారికి అయితే అంత అదృష్టం అయితే కనిపించట్లేదు. కాకపోతే కష్టపడినంత వల్ల 10 మంది, ఇప్పుడు కన్యారాశి వారి దగ్గర డబ్బున్నా, కన్యారాశి వనరులు ఉన్నా కూడా వారి ఒక్కడే కాకుండా 100 మంది బ్రతికేటువంటి ఆ సానుకూల పరిస్థితి ఉంటుంది కన్యారాశి వారికి. వారు ఒక్కడే తెల్లు అందరికి పంచి పెడతారు. అలాంటి వారికి ఎక్కడో ధనాలు పోతూ ఉంటే ఖాళీ తగలటాలు అయితే ఏం లేవు, ఈ మాసంలో అయితే లేవు. కష్టపడాలి, కష్టపడి సాధించుకోవాలి, సంపాదించుకోవాలి, అవి మాత్రమే కనబరుస్తా ఉన్నాయి ఈ మాసం వరకు అయితే. ప్రజెంట్ ఉన్న గ్రాసిది బట్టి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు? ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి వారాలు మంగళవారం, శనివారం. ఈ 2 వారాలు వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. డబ్బు పరంగా కావచ్చు, జాబు పరంగా కావచ్చు, మాట్లాడడానికి కావచ్చు, భార్యాభర్తల మధ్య వెసులుబాటు నుండి మాట్లాడడానికి, ఒకటి ఏదైనా తగాదాలంటే గొడవలు మాట్లాడుకోవడానికి, పెద్ద మనిషి తరహా ఉండడానికి, ఏదైనా మంచి పనులు సానుకూల వ్యవహారం చేయడానికి మంగళవారం, శనివారం వీరికి చాలా బాగుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి కూడా ఈ 2 రోజులు చాలా బాగుంది. ఆ రోజు ప్రయత్నం చేయవచ్చు ఏదైనా. ఇకపోతే వీరికి కలిసి వచ్చిన నెంబర్ 5, 7 లేదా 9 కూడా వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి కలర్ గ్రీన్ కలర్, అలానే వీరికి గ్రీన్తో పాటు ప్యారెడ్ గ్రీన్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. అలానే వీరికి గులాబీ కలర్ కూడా ఈ మాసం మొత్తం కూడా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇకపోతే వీరికి చిన్న పరిహారాలు. ఈ పరిహారాల్లో ఒకటి ఏంటంటే, ఈ కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉన్నవారైతే ఖచ్చితంగా వీరు పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా మంచి జరుగుతుంది. అలా చేస్తూ ఇకపోతే రెమెడీస్ వీరికి ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామి కానీ, నాగపడిగలు కానీ, అమ్మవారు మానసదేవి అమ్మవారు కానీ, అయ్యప్ప స్వామి దగ్గర కానీ, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ, లేదా శివాలయంలో అయ్యవారికి కానీ, అంటే శివారాధన చేసుకుంటే కూడా వీరికి పంచామృత అభిషేకం, ఆ అభిషేకంతో తవనపాకులు ఒక 2, రావి ఆకులు ఒక 2, వేప ఆకులు ఒక 2, అలానే మనకి రేగి పొళ్ళని దొరుకుతాయి, వాటి ఆకులు ఒక 2 కూడా తీసుకొని, తెల్ల జిల్లేడు లేదా వారికి దొరికినటువంటి జిల్లేడు ఆకులు కూడా 2 వేసి, ఆ మిశ్రమం మిక్సీ పట్టేసి, ఆ మిశ్రమం పాలలో కలిపేసి, నేను చెప్పేటువంటి నవగ్రహాలకు కావచ్చు, లేకపోతే నవగ్రహాలకే కాకుండా ఈ యొక్క నాగపడిగలకే కావచ్చు, మానసమ్మ వారికి కావచ్చు, శివాలయంలో కావచ్చు, అవన్నీ కూడా మీకు సమీప దూరంలో లేకపోతే రావి చెట్టు, మర్రి చెట్టు, మారేడు చెట్టు, అలానే వేప చెట్టు, ఈ చెట్ల దగ్గర కూడా వీరు ఈ నేను చెప్పినటువంటి మిశ్రమాన్ని అభిషేకం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వీరికి ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, అలానే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అన్నీ కూడా తొలగిపోయేసి వీరు ఎదిగేదానికి, అవకాశాలు అందిపుచ్చుకునేదానికి, ఉండేదానికి ఖచ్చితంగా వీరికి సానుకూలమైన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఈ మాసంలో. కాబట్టి ఈ చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అలానే వీరికి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేందుకు ఇంట్లో కూర్చొనైనా ఎక్కడైనా వీరు పఠించుకోవాల్సినటువంటి నెంబర్, కన్యారాశి వారు ప్రతిరోజు కూడా పారాయణ రూపంలో చేసుకున్నటువంటి నెంబర్ 9848-252 9848-252. ఈ నెంబర్ని 119 సార్లు పారాయణం చేయాలి. ఇది ఎలా? జీడిపప్పు కావచ్చు, ఇలాచీ కావచ్చు, లేకపోతే ఖర్జూరా చేతిలో పెట్టుకొని ఈ 2 పనులు చాలు, చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసేసి అవి భుజించినట్టయితే, కిస్మిస్ కూడా తీసుకోవచ్చు, భుజించినట్టయితే వీరికి ఖచ్చితంగా మంచి సానుకూలమైన పరిస్థితి ఏర్పడేలా ఉంది. ఈ యొక్క మాసంలో వీరు కూడా అదృష్టవంతులేదానికి ఆస్కారం కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్తే. మరొక మారి